Telugu film industry. విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఎప్పుడూ కొత్తదే. భక్తి భావం, ఆ భక్తి ఎలా వచ్చింది, ఆ దూర్జటి మహాకవి ఎలా రాశారు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి, దాన్ని ఇంతకు ముందు ఎవరు తీశారు, మళ్ళీ ఏమిటి కొత్తగా చూస్తున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం. అంటే ఎంతైనా ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం. ఈ సినిమాలో అత్యధిక మహారథులు పేరు పేరున కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి, నార్త్ ఇండియా నుంచి, మన భారతదేశంలో 4 మూలన ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకొని వచ్చి ఈ సినిమాలో నటింపజేశాం. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అని చెబితే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్. అతని గురించి అతనిదే నాటామని. నేను పెద్దరాయుడు యాక్టింగ్ సినిమా అయిందే. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఈరోజుకి ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి మంచి నటుడు నాకు సోదరుడు. అలాగే పేరున ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా చేశారు. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ టీజర్ చూసిన వెంటనే ఇది ఓన్లీ భక్తి చిత్రమే కాదు. ఒక పద్యం ఉంది, ఎవ్వని తేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము ఖాళీ అయిన వాడెవ్వడు, అట్టి వారిని ఈశ్వరుని శరణము వీడగను. అంటే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో. ఇప్పుడు పెద్దవాళ్ళ శిక్షణ చదువుకున్నాం. మనందరికీ పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఎలాగో పరమేశ్వరుడే అంతా. ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఇళ్లలో, శివుడి ఆజ్ఞ లేనిది ఏమైనా కుట్టదని సామెతలు మనం వింటుంటాం. మన అమ్మా నాన్న చెప్పారు. అంతే, ఆయన పర్మిషన్ లేనిది ఈ సినిమా తీసున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీసాం. మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చూడాల్సి వస్తుంది కన్నప్ప ద్వారా. We still feel the character within us. This has become a very big family చెప్పారు విష్ణు గారు. ఈ ఫ్యామిలీ పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. ఈ పిక్చర్ తర్వాత మీరు అందరూ దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గరగా వచ్చేస్తారు. అట్లా this is something which we should know. We should celebrate our culture, and that is very important. That's what Vishnu was telling. It is not simply a story. Kannappa is not a story. ఇది చరిత్ర అని చెప్పారు. మన అందరూ మర్చిపోతున్నాం. చరిత్ర ఏంటి అని మర్చిపోతున్నాం. This 20th century, we should remember all the history and what has happened in the history, whether it is culturally or historically. దానికి కన్నప్ప పిక్చరు. నేను ఫస్ట్ సీన్ చెప్పాలంటే చెప్పకూడదని చెప్పారు. ఓకే, 5th సీన్ చెప్పాలని చెప్పారు. అది కూడా చెప్పకూడదా? అది కూడా చెప్పకూడదన్నారు. మళ్ళీ మీరు పిక్చర్ వస్తుంది చెప్పారు విష్ణు గారు, ఎప్పుడు రిలీజ్ అయిపోతుందని చెప్తారు. రిలీజ్ డేట్ అన్ని ఆ రోజు సముద్రంలాగా వచ్చారు. అవుట్ సైడ్ షుడ్ బి ఫిల్డ్ విత్ పీపుల్. టోటల్ ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా రిలీజ్ అయినా కూడా అంత జనం రావాలి. అలాగా సో అందరి క్యారెక్టర్స్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. దానికి ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మేము ఎవ్రీ అదర్ మండే, ఈ నెల అయిన తర్వాత వచ్చే నెల నుంచి వి విల్ అనౌన్స్ ఎవ్రీ అదర్ మండే కన్నప్ప మండేగా మేము భావిస్తున్నాం. ఎవ్రీ యాసెట్ మూవీలో మేము లాంచ్ చేస్తున్నాం. ఈ కన్నప్పలో 5 గూడాలు ఉన్నాయి. ఈ కామిక్ బుక్లో మీకు ఇప్పుడు లాంచ్ చేసిన వాల్యూమ్ 2లో మీకు కథ అంతా ఉంటుంది. ఈ 5 గూడాలు ఎవరు, వాళ్ళ నాయకులు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దీని చరిత్ర ఏంటి, మొత్తం ఉంది ఈ బుక్లో. సో ఇవన్నీ వన్ బై వన్ అందరి క్యారెక్టర్స్, మోహన్ లాల్ గారిదేను, అక్షయ్ కుమార్ గారిదేను,
ప్రభాస్ నేను అందరిది లాంచ్ చేస్తాం. అండ్ అఫ్ కోర్స్ నేను శరత్ కుమార్ గారికి చెప్పాను ఒక మాట. ఆయనతో నేను చిన్నప్పుడు నాకు మ్యాచో స్టార్స్ మనందరం పెరిగేటప్పుడు బాగా బాడీలు వేసుకొని మ్యాచో స్టార్స్ ఉండేటప్పుడు మనందరం చిన్నప్పుడు క్రికెట్ ఫ్యాసినేటెడ్. నాకు అలాగే ఈ సినిమాలో నేను ఇద్దరికి ఫైట్ చేయించే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఒకటి శరత్ కుమార్ గారు, నేను చెప్పాను మీ ఫైట్ నాకు ఒక ఫైట్ చేసే ఛాన్స్ వచ్చింది, ఇది ఎడిట్ చేసి మీకు చూపిస్తాను అని. ఇట్స్ ఓన్లీ వన్ సింపుల్ షాట్ నేను చూపించింది శరత్ గారికి, బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ డన్. అండ్ దెన్ మిస్టర్ ముఖేష్ రోషి అండ్ ఆయనది ఎలా ఆయనతో ఏం చేయించాం అనేది మీరు సినిమాలో చూడాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ డూయింగ్ ఆల్ ద ట్రైబ్స్. అండ్ ప్రభాస్ గారు అండ్ మోహన్ బాబు గారితో బుజ్జిగారు చేశారు, అండ్ ఇప్పుడు మీతో. సో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్, సో ఆయన గురించి వన్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్తారు? And special respects to MB sir and particularly to Vishnu Garu. I'm going to call you Vishnu Garu today because he always tells me don't call me that. But I've never met somebody like Vishnu who is so humble and so dedicated and so passionate. Movie making by itself is an art, and art is divine. And when you take a subject like Kannappa, which is divine, and then you have a person like Vishnu who believes in it and dedicates his entire life and the being to that character, this whole set feels like temple. And I feel I've been a part of a Mahayajna prayers, and that is my feeling that I carry even today. At this launch of this trailer, I have been to many launches, many premieres, many muhurats. But today, I feel that I'm standing like on the earth where divine gods and the goddesses walked, and I've been a part of that. I know I feel very divine myself. The project, the trailer seems larger than life, and all credit to the makers, to the conceivers, to our director, Mukesh ji, and my co-team, like Vishnu said, my Kannappa family. I really, really loved every second, every minute of Kannappa. And Andariki Namaskaram. I want to express my gratitude to Mohan Babu sir, Vishnu, Mukesh Singh sir, and the entire team of Kannappa for giving me this incredible opportunity. I don't want to say much, but the film has a lot of heart, and I really hope you all love it.